మార్చి 27, 2026లో రిలీజ్ అయ్యే ఒక పెద్ద సినిమా గురించి మాత్రం ఒక టాపిక్ తీసుకొచ్చారు కానీ మిగతా సినిమాలన్నీ కూడా వీళ్ళు ఇలానే మాట్లాడతారు. ఒకవేళ ఎవడన్నా సినిమా బాగుందని మాట్లాడితే వాడంత ఎదవ, వాడంత పిచ్చోడు లేడు. ఆ సినిమా వాళ్ళ కష్టం, ఆ సినిమా వాళ్ళ చెమట, ఎంతెంత కష్టపడితే 24 శాఖలు ఒక పని చేస్తే ఒక ఫ్రేమ్ రెడీ అవుతుందో నాకు తెలుసు. బాగున్న సినిమాని బాగుంది, బాగలేని సినిమాని బాగలేదని చెప్పొచ్చు, తప్పులేదు. కానీ 4 నెలల తర్వాత రిలీజ్ అవ్వాల్సిన సినిమాని పగబట్టినట్టు ఎకిలిగా మాట్లాడుకోవటం, రామ్ చరణ్ ఖాళీ గోటికి సరిపోరు. వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, మీరందరూ ఎక్కడెక్కడో గదుల్లో కూర్చొని ఎవరికి కనపడకుండా మాలాగా రోజు వెళ్ళండి, Q&Aకి రండి, చెప్పుతో కొడతారు మీ అందరినీ. ఎమ్మడిబడి ఎవరో కొట్టరు, ప్రేక్షకులు కొడతారు. రోడ్డు మీద మీరు తిరుగుతుంటే దాక్కొని తిరగాలి, క్యాపులు పెట్టుకొని తిరగాలి, మూతిలికి మాస్కులు పెట్టుకొని తిరగాలి. మీ యొక్క బతుకులు, మీరు చదువుకున్న చదువుకు విలువలేంటి? అసలు వాడెవడో రగడి అంట, ఎంత దారుణమైన వీడియోస్ పెడతారు. ఒక సినిమాని మీరు ఒక రోజు వచ్చి 4 రోజులు వచ్చి సినిమాల్లో పనిచేయండి, తెలిసిద్ది. ఒక లైట్ మ్యాన్ పడే కష్టం ఏంటో చూడండి, తెలిసిద్ది మీకు. మిమ్మల్ని బాగలేని సినిమాని బాగుందని చెప్పి ఏ రోజు చెప్పలేదే. బాగలేని సినిమా మీరు ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రేక్షకుడిని రాబట్టుకోలేదు. ఇది ట్రూత్. అది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద బ్యానర్ అయినా, ఎంత పెద్ద దర్శకుడైనా బాగలేని సినిమాని ఎవడూ తీసుకురాలేడు. బాగున్న సినిమాని ₹1,00,00,000 పెట్టామా, 75 లక్షలు పెట్టామనే సంబంధమే లేదు. ఆ సినిమా వెళ్ళి అక్కడ నించుంటుంది, దానికి అర్హత ఉంటుంది. సినిమా ప్రేక్షకుల్ని ఆ సినిమానే తెచ్చుకుంటుంది, ఆ టీజరే తెచ్చుకుంటుంది, ఆ ట్రైలరే తెచ్చుకుంటుంది.